సంక్రాంతి పండుగ వచ్చేస్తుంది అంటే పుష్యమాసం అన్నమాట. ఈసారి సంక్రాంతి పండుగ కీడుతో వస్తుంది. అయితే ఒక్క కొడుకులు ఉన్న వాళ్ళు లేకుంటే ఇద్దరు కొడుకులు ఉన్న వాళ్ళ దగ్గర అమౌంట్ అయితే తీసుకొని 5 రకాల గాజులు లేకుంటే 9 రకాల గాజులు లేకుంటే 11 రకాల గాజులు వేసుకుంటే పిల్లలకు ఎలాంటి గండము దోషం ఉండదని చెప్తున్నారు. మరి దాని గురించి మరిన్ని విషయాలు కొంతమంది మహిళలు ఉన్నారు మనతో పాటు, వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. అయితే ఈసారి సంక్రాంతి కీడుతో వచ్చిందని అంటున్నారు, దీనిపై మీ స్పందన? స్పందన అంటూ ఏముంది మేడం, కాకపోతే ఏంటంటే స్టార్టింగ్ లో నా దగ్గరికి కూడా చాలా మంది వచ్చారు. నేను టీచర్ని యాక్చువల్ గా. అయితే పేరెంట్స్ అందరూ అడుగుతున్నారు, మేడం ఇట్లా సంక్రాంతికి కీడు వస్తుందంట, ఒక్క కొడుకు ఉన్న వాళ్ళు ఇద్దరు కొడుకులు ఉన్న వాళ్ళ దగ్గర మనీ కలెక్ట్ చేసుకొని తీసుకోవాలంట కదా అని అన్నారు. స్టార్టింగ్ లో నేను కూడా ఏంటంటే ఇది చదువుకున్న వాళ్ళం ఇవాళ రేపు ఏంటిది అని కొట్టి పడేశాను నేను కూడా. కాకపోతే మళ్ళీ ఇంకా ఇద్దరు వచ్చి లేదంట మేడం పెట్టుకోవాలంట, మీకు ఒక్కడే కదా పెట్టించుకోండి, ఎందుకు అట్లా నెగ్లిజెన్స్ చేస్తారు అని చెప్పేసి అనేసరికి నాకు కూడా ఒక ఆలోచన వచ్చింది. సరే ఇది బ్యాంగిల్సే కదా, బ్యాంగిల్స్ యాక్చువల్ గా వేసుకుంటాం, ఎవ్రీ ఫెస్టివల్ కి మనం బ్యాంగిల్స్ కొనుక్కుంటాం కదా, శారీ మ్యాచింగ్ తో కూడా తీసుకుంటాం. అదే విధంగా సంక్రాంతికి కూడా బ్యాంగిల్స్ కొనుక్కుంటాం అన్నట్టుగానే వెళ్ళాము. 5 మెంబర్స్ మా నైబర్స్ మా కొలీగ్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసుకున్నాము. అడగగానే ముత్తైదు బ్యాంగిల్స్ కదా, బ్యాంగిల్స్ కే కదా అని చెప్పేసి మనీ కూడా ఇచ్చారు. వచ్చాము మేడం షాప్ లో, జేపీ మగ్గం వర్క్స్ అన్ని ఐటమ్స్ అవైలబుల్ గా ఉంటాయి ఈ షాప్ లో. వచ్చాము, ఈ షాప్ లో తీసుకున్నాను, వేసుకున్నాను. ఏ రోజు వేసుకున్నారు? నేను సండే వేసుకున్నాను. అంటే ఎన్ని రోజుల వరకు చేతులకి గాజులు అంటే కనుమ వరకు ఉంచుకోవాలి అనుకుంటున్నాను. తర్వాత తీసి చెట్టుకి వేయాలని అంటున్నారు. అట్లా అది బాగాలేదండి, అట్లా రూమర్ క్రియేట్ చేయడం. కాకపోతే బ్యాంగిల్స్ వేసుకునేంత వరకు వేసుకోండి అని అంటే వేసుకుంటాం, గానీ మళ్ళీ తీసుకెళ్లి చెట్టుకు వేయడము అట్లా చేస్తూనే ఉంటారు, గానీ మనకి అట్లా మనసు ఒప్పదు కదా. కాకపోతే బ్యాంగిల్స్ ఏం చేస్తాము, కీడు అంటున్నారు కాబట్టి కనుమ రోజు లేకపోతే నెక్స్ట్ డే తీసి యాజ్ యూజువల్ గా బ్యాంగిల్స్ స్టోర్ చేసుకునే బాక్స్ లో వేసుకుంటాం, స్టోర్ చేసుకుంటాం. మనకి ఇష్టం ఉన్నప్పుడు వేసుకుంటాము, లేకపోతే లేదు. నమస్తే మేడం. మీకు ఎంతమంది కొడుకులు? నాకు ఒక బాబు అండి. ఒక బాబు. సో మరి సంక్రాంతి కీడని అంటున్నారు, మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? దాని గురించి అసలు ఏమనుకుంటున్నారు? అది అందరూ చెప్తున్నారు వేసుకోవాలి అని, బట్ ఫస్ట్ లో నేను కూడా వద్దు అని అనుకున్నాను. తర్వాత అందరూ వేసుకున్నాక ఆచారం కదా అన్నట్టుగా వేసుకున్నాను. ఈ రోజు ఏ రోజు వేసుకున్నాను? ఈ రోజు వేసుకున్నాను. సో కనుమ వరకు కంటిన్యూ చేయాలి అని అంటున్నారు. భోగి అన్నారు ఫస్ట్, తర్వాత కనుమ వరకు ఉండాలి అంటున్నారు. సో అయితే మీరు దీన్ని నమ్ముతున్నారా? నేను నమ్మాలి. మేడం ఈసారి సంక్రాంతి కీడుతో వచ్చిందని చెప్తున్నారు, మరి నిజమేనంటారా? మేడం కీడుతో అని అంటే ఫస్ట్ నేను బ్యూటీషియన్ మేడం. యాక్చువల్లీ నేను కూడా నమ్మలేదు. ఒకళ్ళిద్దరు ఇట్లా అంటున్నా కూడా ఇద్దరు కొడుకులు, ఒక కొడుకున్న వాళ్ళు ఇద్దరు కొడుకులు వాళ్ళ దగ్గర ఇట్లా ముత్తైదు గాజులు అంటారు కదా, 21, 51 అట్లా అడిగి వేసుకోవాలి మంచిది అన్నట్టుగానంటే, ఇంకా మా కజిన్స్ అందరూ వాళ్ళు వేసుకొని వాళ్ళు స్టేటస్ పెట్టుకోవడం ద్వారా కూడా ఇది నిజమే అనుకుంటాను నేను నమ్మాను అనమాట. అలా నమ్మి నేను కూడా వేసుకోవడం జరిగింది. అంటే ఏ రోజు వేసుకున్నారు మేడం? నేను లాస్ట్ వీక్ ఫ్రైడే వేసుకున్నాను. సో ఆఫ్టర్ ఫెస్టివల్ తర్వాత మీరు అంటే అందరు అన్నట్టుగా చెట్టుకి వేస్తారా, లేకుంటే పద్ధతి ప్రకారం అలాగే ఉంచుకుంటారు? లేదు మేడం, చెట్టుకు వేయడం అట్లా ఏం లేదు. బ్యాంగిల్స్ అంటే ఇక ముత్తైదువులు గాజులు అంటారు కాబట్టి ఇష్టంగానే నేను ఉంచుకుందాం అనుకుంటున్నాను. సో అయితే మీరు బ్యాంగిల్స్ అనేవి 5 దగ్గర మనీ, అంటే ఎవరికైతే కొడుకులు ఉంటారో వాళ్ళ దగ్గర మనీ తీసుకొని 5 రకాల గాజులు లేకుండా 3 రకాల గాజులు వేసుకుంటారా? కంపల్సరీ 5 కలర్స్ మేడం, 5 రకాల గాజులే. కాకపోతే ఇద్దరు కొడుకులు ఉన్న వాళ్ళ దగ్గర అడిగి, మనం ఒక కొడుకున్న వాళ్ళు అది అడిగి వాళ్ళని వాళ్ళ దగ్గర తీసుకొని తీసుకోవాలన్నమాట. మేడం మీరు ఎంతమంది దగ్గర డబ్బులు తీసుకొని బ్యాంగిల్స్ తీసుకున్నారు? మేడం నేను ఇద్దరు కొడుకులున్న వాళ్ళని ప్రతి ఒక్కరిని అడిగాను. ఒక 13 మెంబర్స్ అయ్యారు మేడం. 11 మెంబర్స్ ఇచ్చారు. నిన్న కూడా ఒక ఆమె నన్ను అడగలేదు ఏంటి అమౌంట్, నేను కూడా ఇచ్చేదాన్ని కదా అంటే, ఇప్పుడేముంది ఇచ్చేసేయండి అమౌంట్ అనగానే నిన్న తను కూడా కొట్టారు. మొత్తం 12 మెంబర్స్ అయ్యారు మేడం. ఇంకొకరు ఇస్తే 13 మెంబర్స్ అయిపోతారు. రౌండ్ ఫిగర్ 11 మెంబర్స్ ఇచ్చారు. 11 మెంబర్స్ బ్యాంగిల్స్ నేను వేసుకున్నాను. చెప్పండి మేడం, మీరు ఎన్ని రకాల గాజులు వేసుకున్నారు? ఎప్పుడు వేసుకున్నారు? 5 టైప్స్ వేసుకున్నానండి. ఈ రోజే వేసుకున్నాను. మళ్ళీ ఎప్పుడు తీస్తారు? తీయనండి, ఉంచుకుంటాను పండగ అయిపోయేదాకా. అంటే పండగ అయిపోయిన తర్వాత కూడా ఉంచుకుంటారా? అంటే తీయాలనిపించినప్పుడు తీస్తాను, కానీ వీళ్ళందరూ చెప్పినట్టు రూమర్లు అలాంటివి ఏం లేదు. నాకు ఎప్పుడు తీయాలి నమ్మట్లేదు. అందరు వేసుకుంటున్నారు కదా, నాకు ఒక కొడుకని మాత్రమే వేసుకుంటున్నాను. సో మీరు ఎంతమంది దగ్గర తీసుకున్నారు, అంటే మనీ తీసుకుంటున్నారు? 5 మెంబర్స్ నా ఫ్రెండ్సే ఉన్నారు, అందరు 5 మెంబర్స్ ఇచ్చారు. ప్రస్తుతం మనతో పాటు జేపీ కంగనాల్ ఓనర్ గారు ఉన్నారు, తనతో మాట్లాడతాం. మరి ఈ సంక్రాంతి కీర్తికి సంబంధించి గాజుల బిజినెస్ ఏ విధంగా ఉంది, ఏ విధంగా అందరు వస్తున్నారో తన మాటలో తెలుసుకున్నారు. నమస్తే మేడం. నమస్తే అండి. చెప్పండి మేడం, గిరాకీ ఏ విధంగా ఉంది?
ఈ బ్యాంగిల్స్ అని ఇన్వైట్ చెప్పిన కాడ నుండి అయితే రెస్పాన్స్ బాగుందండి. డైలీ ఒక 40 డజన్స్ వరకు పోతుంది నాకు బ్యాంగిల్స్. రూమర్స్ ఎలా నమ్ముతున్నారు అది ఇదని వాళ్ళని అడుగుతుంటే కూడా మేడం ముత్తైదుకు సంబంధించింది కదా ఇది అని చెప్పేసి 5 కలర్స్ అయితే ఇప్పుడు బ్యాంగిల్స్ వేసుకుంటున్నారు. 5 కలర్స్ సో మీరు ఎప్పుడు వేసుకున్నారు మరి? మేము సాటర్డే ఇప్పటి వరకు మళ్ళీ వేస్తారు. ఫెస్టివల్ వరకు ఉంచుకున్నాం. ఇది తర్వాత నేను యాజ్ ఇట్ ఈస్ గా మనం చేంజ్ చేసుకుంటాం కదా అలాగే అనుకుంటున్నాం. సో అయితే మీరైతే నమ్ముతున్నారా ఇప్పుడు ఈ సంక్రాంతి కీడు గురించి? అంటే నమ్మడం అని అంటే ఇది బ్యాంగిల్స్ కి సంబంధించింది కాబట్టి కొంచెం 50-50%. సో మీకు ఎంతమంది పిల్లలు? ఒక బామ్మ. సో అయితే మీరు ఎంతమంది దగ్గర తీసుకున్నారు? 5 members.